రాజేంద్ర ప్రసాద్‌ని వీల్‌చైర్‌లో కూర్చోబెట్టుకొని కమల్, అక్షయ్, శ్రీకర్ వాళ్ళు పార్క్‌కి తీసుకొని వెళ్ళి అక్కడ చూపిస్తూ ఉంటారు. అక్కడక్కడ తిప్పుతూ ఉంటారు. నాన్న ఇది మీకు గుర్తుందా? ఇక్కడే కదా మమ్మల్ని చిన్నప్పుడు ఇక్కడే ఆడిపించారు. ఇలా చేశారు, అలా చేశారు అని చిన్నప్పటి విషయాలన్నీ కూడా రాజేంద్ర ప్రసాద్‌కి చెప్తూ ఉంటారు. ఇదంతా దూరంగా నుండి పల్లవి వింటూ ఉంటుంది. ఇంకా అలా చెప్తూ, "నాన్న మేము చేసిన బిజినెస్‌లో మంచి లాభాలొచ్చాయి నాన్న. ఆ లాభాలతో మీకేదైనా చేద్దామనుకున్నాము. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు" అని చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే శ్రీకర్, "నాన్న మీరైతే ఇలా పేదవాళ్ళకి అన్నదానం, వస్త్రదానం చేసేవాళ్ళు కదా నాన్న. మేము కూడా అలాగే చేస్తాం. అలా చేద్దాం రా" అని చెప్పడంతో, "అవునురా నీకు మంచి ఆలోచన వచ్చింది" అని ముగ్గురు అనుకుంటూ ఉంటారు. ఇంకా నాన్న ఎప్పుడు కూడా ప అందరూ బావుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అని పేదవాళ్ళ కోసం కూడా చాలా ఆలోచించేవాడు. మనం కూడా అలానే చేద్దాం రా! నాన్న కూడా సంతోషపడతాడు అని చెప్తూ ఉంటే, ఇంకా రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఏమీ ఉలక్కుండా పలకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇదంతా వింటున్న పల్లవి మండిపడుతూ ఉంటుంది. ఈ మాటలన్నీ చెప్తే ఆయనకి గతం గుర్తుకొచ్చి ఆయన మంచి మనిషిలాగా కోలుకుంటాడని అనుకుంటున్నారా? అసలది జరగనివ్వను కదా! అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది.